Welcome to SSV TV5 News Channel. రాజ్యాంగం రాసినప్పుడే హైదరాబాద్ రెండో రాజధానిగా ఆయన రాజ్యాంగం ద్వారా పార్లమెంట్ ద్వారా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎస్సీ నియోజకవర్గం కంటోన్మెంట్ ఉంది. కానీ ఏదైనా ఇమ్మీడియట్గా ఏదైనా రిలీఫ్ కావాలంటే మాత్రం కేంద్రం నుంచి ఒక పాలక మండలి ఏదైతే కేంద్రం నామినేట్ చేస్తుంది వాళ్ళకి. ఆ పాలక మండలి కూడా పూర్తి అధికారం లేదు. కేంద్రంలో ఏదైతే ప్రధానమంత్రి కానీ హోంశాఖ మంత్రి కానీ మరి మిగతా మంత్రులు వాళ్ళు ఏదైనా సూచనలు ఇస్తే కానీ పరిపాలన జరగదు. ఒక ఆపద వచ్చింది, ఆపద వచ్చితే దాన్ని మనం ఎన్నారో మర్చిపోతే ఏదైనా సహాయం చేయాలి. కానీ ఏదైనా సహాయాన్ని పొందాలంటే ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీ నుంచి మంత్రులు కలవాలి, మళ్ళీ వాళ్ళు రావాలి, ఆర్డర్స్ రావాలి, ఇవ్వాలి. అంటే ఈ మాదిరిగా ఒక 6 నుంచి సంవత్సరాల కాలం అనేది ఇక్కడ వ్యర్థమైపోతుంది. అదే కనుక ఈ ప్రక్రియ ఈ పరిపాలన అనేది మన తెలంగాణలో జేఎస్ఎఫ్సీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కనుక మరి ఇమీడియట్గా ఇలాంటి సహకారం లేకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి 120 మంది వారికి న్యాయం జరగలేదు. మరి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్ల పడ్డప్పుడు జరిగింది. హిందూ శ్మశాన వాటిక రజక సంఘం వారు వాళ్ళందరూ కూడా ఈనాడు రోడ్ల పడేసి జీవిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగడం తెలంగాణలో కానీ మరి ఆ కుటుంబాలు ఈనాడు ఆ పరిస్థితి ఎదుర్కొనేది కావు. ఈనాడు ప్రజలకు న్యాయం జరగడం లేదు. ఆర్థిక ఉపాధి కాబట్టి ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే సి గణేష్ గారికి మా సంఘం తరఫున పూర్తి స్థాయిలో మద్దతు తెలియడానికి వచ్చాము. మా మద్దతు పూర్తి స్థాయిలో కొనసాగుతుందని మేము ఎస్ఎస్సీ మీడియా తరఫున ప్రజలకు తెలియజేస్తున్నాం. విలీనం చేయాలి కంటోన్మెంట్ హైదరాబాద్లో, విలీనం చేయాలి కంటోన్మెంట్ హైదరాబాద్లో, బీజేపీ మంత్రులు ఎంపీలు స్పందించాలి 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 బీజేపీ మంత్రులు ఎంపీలు స్పందించాలి బీజేపీ మంత్రులు ఎంపీలు స్పందించాలి. జై భీమ్, జై భీమ్.